వివో Y300 ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. ఆల్రెడీ ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే ఫుల్ రివ్యూ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. నిన్నే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది. సో అక్కడైతే చూడగలరు. సో ఈ మొబైల్ నేను అన్బాక్స్ చేసే టయానికి మొబైల్ ప్రైస్ ఎంత అనేది నాకు తెలీదు. కాకపోతే నేను ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశాను. 15,000-16,000 రూపాయలు తీసుకొస్తే తీసుకోవచ్చు, కానీ అంతకు మించి ఎక్కువ తీసుకొస్తే అనవసరం అని. అనుకున్నట్టుగానే వీళ్ళు 22,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. బ్యాంక్ ఆఫర్లు అయి ఉన్నప్పటికీ సో ఎంత తగ్గించినా 1,000-2,000 రూపాయలు తగ్గించినా జస్టిఫై చేసే ప్రైస్ అయితే కాదు. అందులో వాడింది ఏంటి, స్నాప్డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రాసెసర్ వాడారు. యాక్చువల్గా 10,000-12,000 రూపాయలు మొబైల్ ఫోన్లో యూజ్ చేసే ప్రాసెసర్ అనమాట అది. సో ఆ ప్రాసెసర్తో మనకి ఎంత ప్రైస్లో ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. మరి ఏ ధైర్యంతో తీసుకొచ్చారో తెలియదు. కెమెరాస్ అయ్యి మిగిలిన సెగ్మెంట్ ఓకే, కానీ ప్రాసెసర్ ఒకటి మంచిది ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనాలని ఆలోచన ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి. చాలు 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 ఈ మాత్రం చాలు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Android 16 ఇప్పుడు కాదు, మనకి నెక్స్ట్ ఇయర్ Q4 మొబైల్ ఫోన్స్ లో చూడడానికి ఉంటుంది. Android 16 మొబైల్ ఫోన్ లాక్ స్క్రీన్ లో ఉందనుకోండి, ఏమైనా సెన్సిటివ్ నోటిఫికేషన్స్ వస్తాయి, అంటే సెన్సిటివ్ మెసేజెస్ ఏమైనా వస్తే సో అవి మనకు అక్కడ చూపించదు అనమాట. లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు లాక్ ఓపెన్ చేసుకొని ఏమైనా పాస్వర్డ్ ఏం పెట్టుకుంటే మనం సో అవి ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి మనం ఈ నోటిఫికేషన్ అయితే చూడగలం అనమాట. మరి సెన్సిటివ్ మెసేజెస్ అని చెప్పి మరి వీటికి ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ మీకు ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీ నెంబర్స్ కానివ్వండి, అలాగే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోడ్స్ ఉంటాయి కదా, సో ఇలాంటివి సెన్సిటివ్ అనమాట. సో వాటిని కనిపించకుండా ఇవి హైడ్ చేస్తాయి. ఓకే, బాగానే ఉంది. సెక్యూరిటీగా ఇంకా స్ట్రాంగ్ చేయడం కోసం ఈ ఫీచర్ని అయితే తెచ్చారు. ఇక అలాగే గూగుల్ ఆండ్రాయిడ్ స్విచ్ తీసుకొచ్చిందనమాట. ఇది ఏం చేస్తుందంటే, ఎవరైనా ఐఫోన్ యూజర్స్ ఆండ్రాయిడ్కి స్విచ్ అయిపోవాలి అనుకుంటే డేటా స్పీడ్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, బాగానే ఉంది. మరి వాట్సాప్ డేటా కూడా ట్రాన్స్ఫర్ చేయాలిగా, అదైతే ఇక్కడ మనకు కనిపించట్లేదు. కాంటాక్ట్స్, క్యాలెండర్, ఫొటోస్ అండ్ వీడియోస్ ఇవైతే ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ ఐఫోన్ యూజర్స్ ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అవుతారా? ఒకవేళ మీరు ఎవరైనా ఇంతకుముందు ఐఫోన్ వాడి ఇప్పుడు ఆండ్రాయిడ్ వాడుతుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే నాకు కావాల్సింది ఇలాగ ఆండ్రాయిడ్ స్విచ్లు, ఐఫోన్ స్విచ్లు కాదు కావాల్సింది, ఎయిర్ డ్రాప్ కావాలి. సో త్రూ ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి, ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ మొబైల్కి ఎయిర్ డ్రాప్ ద్వారా వీడియోస్ కానీ ఎనీ ఫైల్స్ పంపించుకునే ఫీచర్ అయితే తీసుకురావాలి. ఆల్రెడీ ఒప్పో అయితే తీసుకొచ్చేసింది, 5Xలో అనుకుంటా, 5X 8లో అయితే తీసుకొచ్చి డెమో కూడా తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ స్విచ్ అనేది కొన్ని సెలెక్టెడ్ మొబైల్స్కే తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది అనమాట. రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనకి ఈ ఆండ్రాయిడ్ స్విచ్ అయితే డిఫాల్ట్గా రాబోతున్నట్టుంది. ఇక నెక్స్ట్ చూస్తే నథింగ్ నుంచి, నథింగ్లో మీకు నచ్చేది ఏంటి చెప్పండి? యాక్చువల్గా నథింగ్ యూనిక్గా మొబైల్ ఫోన్స్ తీసుకొస్తుంది. ఆ విషయం పక్కన పెట్టేస్తే యూఐ కూడా చాలా బాగుంటుంది. ఈ అన్నిటికన్నా మెయిన్ వాళ్ళ ఫాంట్ అనమాట. లెటరింగ్ కూడా మనకి డాట్స్ లాగా అయితే నథింగ్ తీసుకొస్తూ ఉంటుంది కదా, సో అది కూడా చూడడానికి చాలా ఆకర్షణీయంగా అయితే ఉంటుంది. అంటే డిఫరెంట్గా ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే మార్కెట్లో మనకి ఇప్పుడున్న బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఒక యూనిక్నెస్ని అయితే వాళ్ళు తీసుకొచ్చారు ఆ ఫాంట్స్ ద్వారా కూడా. అయితే ఆ ఫాంట్ని మార్చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? సో నథింగ్ ఇప్పుడు మీరు ఎక్స్లోకి వెళ్ళి చూశారనుకోండి, వాళ్ళు ఫాంట్ మార్చేశారు. సో ఫాంట్ మార్చేసి ఇది ఎలా ఉందని చెప్పి కూడా వాళ్ళు ట్వీట్ అయితే చేశారు. చాలామందికి అయితే నచ్చలేదు అనుకోండి. కాకపోతే ఈ ఫాంట్ మార్చడం వెనకాల వాళ్ళది ఒక వ్యంగ్యం, అంటే ఒక ఎటకారం, సో ఇలాంటిది అయితే ఉందన్నమాట. అసలు ఏం జరిగిందంటే, జాక్వార్ ఉంది కదా కార్ల కంపెనీ, పాత ఫాంట్ తీసేసి కొత్త ఫాంట్తో ఆ లోగోని అయితే లాంచ్ చేశారు. అయితే వాళ్ళు లోగో ఎక్స్లో పోస్ట్ చేసినప్పుడు కాపీ నథింగ్ అని చెప్పి పోస్ట్ చేశారనమాట. సో వాళ్ళు దాన్ని నథింగ్ని ఉద్దేశించి అనలేదు. యాక్చువల్గా మేము ఎవరిని కాపీ చేయట్లేదు అని చెప్పడం కోసం ఆ విధంగా ఫాంట్ పెట్టారు. తర్వాత మనకు తెలిసిందేగా, మాస్క్ మామ ఊరుకుంటాడా, సో మామూలుగానే ఎవరొకరిని కెలుగుతూ ఉంటాడు. జాగ్వార్ వాళ్ళని కూడా కెలికాడు, కిందకెళ్ళి ట్వీట్ పెట్టారు, ఏమని మీరు కార్లు అమ్ముతారా అని చెప్పేసి. అవును, మీకు చూపించాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు కూడా ఎటకారంగా అయితే పెట్టారు. ఓకే, ఇదంతా జరిగిపోయింది. కాకపోతే ఇక్కడ నథింగ్ ఎంటర్ అయిందంటే, వాళ్ళు అక్కడ కాపీ నథింగ్ అని పెట్టారు కదా, సో అందుకని చెప్పి నథింగ్, సో జాగ్వార్ తీసుకొచ్చిన ఫాంట్తో నథింగ్ ఫాంట్ రీప్లేస్ చేసి వాళ్ళు అయితే ప్రొఫైల్లో పెట్టుకున్నారు. యాక్చువల్గా నాకు తెలిసి అయితే నథింగ్ వాళ్ళ ఫాంట్ని అయితే మార్చదు, ఎందుకంటే అదే వాళ్ళకి అలంకారం అనమాట. అలాగే వీళ్ళు కూడా కాపీ జాగ్వార్ అని చెప్పేసి ట్వీట్ చేశారనమాట. సో బాగానే ఉంది. అయితే ఇప్పుడు జాగ్వార్ చూస్తే ప్రతిదానికి కాపీ నథింగ్ అని చెప్పేసి వాళ్ళు ట్వీట్ చేసే ప్రతిదానికి సో అలాగే పెడుతున్నారు. నాకు తెలిసి నథింగ్ అసలు వాళ్ళు కనీసం దాకలేదు అనుకుంటా ఇంకా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ 200 సిరీస్కి సక్సెసర్ హానర్ 300 డిజైన్ అయితే బయటకు వచ్చిందనమాట. సో డిజైన్ పరంగా చూస్తే మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. కెమెరా మోడ్యూల్ ఏదైతే ఉందో, మోడ్యూల్ ఏముందిలేండి, పైన ఒక కెమెరా కింద ఒక కెమెరా, ఇదైతే రెగ్యులర్ ఏ ఫోన్లో తెచ్చినా. కాకపోతే ఆ చుట్టుపక్కల ఉండే ఆ ప్లాట్ఫామ్ కానీ ఐలాండ్ని చేంజ్ చేసి వంకర టెంకర్లుగా తీసుకొచ్చేస్తూ ఉంటారు. అదే కొత్త డిజైన్ అని మనం అనుకోవాలన్నమాట. సో ఆ డిజైన్ పరంగా మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. మొత్తం 4 కలర్ వేరియంట్స్లో అయితే ఈ మొబైల్స్ని తీసుకురాబడుతున్నట్టుగా అర్థమవుతుంది. మనకి త్వరలో ముందు వీటిని చైనాలో అయితే లాంచ్ చేస్తారు, ఆ తర్వాత మన ఇండియాలోకి తీసుకొస్తారు. ఇండియాలో అయితే మాత్రం వీళ్ళు ఇప్పుడు 3 మోడల్స్ 4 మోడల్స్ తెచ్చినట్టున్నారు.
ఏవి వీళ్ళు ఆశించినంత సేల్స్ అయితే జరగట్లేదు. దానికి కారణం వీళ్ళ ప్రైజులు, తర్వాత వీళ్ళ సర్వీస్ సెంటర్లు అవన్నీ సరిగ్గా అవైలబుల్లో లేకపోవడం కూడా ఒక కారణం. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే చాట్ జీపీటీ లైవ్ వీడియో ఫీచర్ని అయితే తీసుకురాబోతుంది అనమాట. ఆల్రెడీ ఈ మే నెలలో స్ప్రింగ్ అప్డేట్స్లో డెమో కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ బీటా రిలీజ్ చేసింది అనమాట. సో అందులో కొంతమందికి అయితే ఈ ఫీచర్ రోల్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఫీచర్ చాట్ జీపీటీ అడ్వాన్స్ వాయిస్ మోడ్ ఉందిగా, అందులో ఒక భాగం అనమాట. ఏంటి అసలు ఈ ఫీచర్ వల్ల ఏంటి ఉపయోగం అంటే, యాక్చువల్గా మనం చాట్ జీపీటీలో ఇప్పటి వరకు మనం మామూలుగా వాయిస్తో అడిగేస్తున్నాం, అది చెప్తూ ఉంది కదా. ఈసారి నుంచి మన ఫ్రంట్ కెమెరాని ఇది యాక్సెస్ చేస్తుంది. మన ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రెండింటిని యాక్సెస్ చేస్తుంది. కెమెరా ఓపెన్ చేశాక సో మన వయసు, మనం పర్సన్ని బట్టి అది సమాధానం ఇస్తుంది అనమాట. అలాగే పర్సన్ అడిగే విధానాన్ని బట్టి సో దాని సమాధానం కూడా మారుతూ ఉంటుందని చెప్పి తెలుస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనం వ్యంగ్యంగా అడిగితే అది వ్యంగ్యంగా సమాధానం చెప్తుంది. సీరియస్గా ఉన్నారంటే మీరు సీరియస్ తగ్గట్టుగా సమాధానం చెప్తుంది. ఇది కాకుండా మీరు ఏదైనా కొత్త ప్రదేశంలో ఉన్నారో ఆ ప్రదేశాన్ని చూపిస్తే ఆ ప్రదేశానికి సంబంధించిన విషయాలు చెప్తుంది. కొత్త పదార్థం కానీ కొత్త డివైస్ కానీ ఏదో ఒకటి మనం కొత్తగా చూసిన దాన్ని దీనికి చూపిస్తే ఇది మనకి సమాధానం చెప్తుందని చెప్పి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే రెడ్మీ K80 సిరీస్ నవంబర్ 27వ తారీఖున ఈ మొబైల్స్ని అయితే చైనాలో లాంచ్ చేయబోతున్నారు. సో మన ఇండియాలోకి అయితే రెడ్మీ K సిరీస్ మొబైల్స్ని తేదు, కాకపోతే ఇవే మొబైల్స్ని మనం పోకోలో అయితే రీబ్రాండ్ చేసి చూసుకోవచ్చు. ఇక అలాగే రెడ్మీ టర్బో 4 ఈ మొబైల్ అయితే 3C సర్టిఫికేషన్లో స్పాట్ అయిందనమాట. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే రాబోతుందంట. యాక్చువల్గా ఇదే మొబైల్ని మన ఇండియాలో పోకో F7 పేరు మీద అయితే తీసుకొస్తారు. లాస్ట్ టైం వీళ్ళు టర్బో 3నే మన ఇండియాలోకి F6 పేరు మీద తీసుకొచ్చారు. అంతకుముందు K సిరీస్ని ఈ F సిరీస్లో తీసుకొచ్చేవాళ్ళు. ఇక మనకి రెడ్మీ నోట్ 14 సిరీస్ డిసెంబర్ 9వ తారీఖున ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. చాలా ఎర్లీగానే ఈ మొబైల్స్ని అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మీకు చెప్పేసాను ఎంతోముందే నేను, డిసెంబర్ నెలలో ఈ మొబైల్స్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో లాంచ్ కాబోతున్నాయని. సో అనుకున్నట్టుగానే సెకండ్ వీక్లో అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇందులో ఏ ఫీచర్స్ని అయితే వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ మొబైల్స్ 2 నెలల క్రితమే చైనాలో లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాకి అయితే తీసుకురాబోతున్నారు. సో ప్రైజెస్ చూడాలి ఏ ప్రైజ్లో పెడతారో. మేబీ నేను అనుకోవడం స్టార్టింగే 18,000 రూపాయలతో స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. ఇంకా అక్కడ నుంచి 35,000 రూపాయల వరకు తీసుకెళ్ళిపోతారు.